మోను పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. వినోద్ రోజూ తన ఇంటి ముందు కూర్చుని న్యూస్ పేపర్ చదివేవాడు. వినోద్, నువ్వు పెళ్లికి ముందు ప్రతిరోజు గుడికి వెళ్లేవాడు కదా, కానీ ఇప్పుడు ఎందుకు వెళ్లడం లేదు? నిన్ను పెళ్లి చేసుకున్నాక నాకు దేవుడి మీద నమ్మకం పోయింది, అందుకే గుడికి వెళ్ళడం మానేశాను. హఠాత్తుగా న్యూస్ పేపర్లో నుండి ఒక క్యాలెండర్ కింద పడుతుంది. న్యూస్ పేపర్ వాళ్లే ఆ క్యాలెండర్ని ఇచ్చి ఉంటారని వినోద్ అనుకుంటాడు. ఆ క్యాలెండర్ని తీసుకువెళ్లి గోడకి వేళ్లాడదీస్తాడు. ఒకరోజు వినోద్ని అతని భార్య ఇలా అడుగుతుంది. వచ్చే నెలలో మా అన్నయ్య పప్పు పెళ్ళుంది కదా, నేను మా పుట్టింటికి వెళ్తాను. ఈసారి నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాను. నువ్వు ఈ నెలలో మోటార్ సైకిల్ కొంటానన్నావు కదా, ఏమైంది దాని సంగతి? అవును, ఈ నెలలోనే కొందామనుకున్నాను, కానీ మర్చిపోయాను. వినోద్ భార్య క్యాలెండర్ మీద మోటార్ సైకిల్ అని రాసిపెడుతుంది. నేను క్యాలెండర్ మీద పెద్ద పెద్ద అక్షరాలతో మోటార్ సైకిల్ అని రాశాను, నీకు గుర్తుంటుందని. వచ్చే ఆదివారం మోటార్ సైకిల్ షోరూంకి వెళ్ళాలి. ఆదివారం ఉదయం వినోద్ అతని భార్య నిద్రలేచి చూసేసరికి వాళ్ల ఇంటి ముందు ఒక కొత్త మోటార్ సైకిల్ నిలబడి ఉంటుంది. ఇద్దరికీ ఏమీ అర్థం కాదు, తమ ఇంటికి ఆ మోటార్ సైకిల్ ఎలా వచ్చిందా అని. మోటార్ సైకిల్ సీటు మీద ఒక లెటర్ అతికించి ఉంటుంది. దానిమీద మాజికల్ క్యాలెండర్ బహుమతి అని రాసుంటుంది. మాజికల్ క్యాలెండర్ దొరికినందుకు వినోద్ అతని భార్య ఎంతో సంతోషిస్తారు. వెంటనే వినోద్ వెళ్లి స్వీట్లు కొనుక్కు తీసుకొచ్చి పక్కింట్లో ఉండే మోను ఇంటికి వెళ్తాడు. కాని మోను ఇంటికి వెళ్లగానే వినోద్ సంతోషమంతా బాధగా మారిపోతుంది. వినోద్ గారు, మీరు వచ్చి చాలా మంచి పని చేశారు. నేను స్వీట్ తీసుకొని మీ ఇంటికే వస్తున్నాను. ఎందుకంటే మా ఇంటికి ఎక్కడి నుంచి వచ్చాయో కానీ ఈ రోజు ఉదయం 2 కొత్త మోటార్ సైకిళ్ళు వచ్చాయి. వినోద్ ఏదో కోల్పోయిన వాడిలాగా ముఖం పెట్టుకుని తన ఇంటికి వెళ్లి తన భార్యతో ఇలా అంటాడు. ఈ మ్యాజిక్ క్యాలెండర్లో ఏదో తేడా ఉంది. ఇది మనకి ఏదైనా ఒక వస్తువు ఇస్తే దానికి 2 మన పక్కింటి వాళ్ళకి ఇస్తోంది. ఏంటి మీరు మాట్లాడేది? వినోద్ భార్య తర్వాతి రోజు డేట్ మీద ఇలా రాస్తుంది. నాకు నెక్లెస్ కావాలి. తర్వాతి రోజు ఉదయం ఆమెకు నెక్లెస్ వస్తుంది. వినోద్ భార్య తన నెక్లెస్ ని చూపించడానికి మోను భార్య దగ్గరికి వెళ్తుంది. కాను మోను భార్యకి అంతకు ముందే 2 నెక్లెస్లు వస్తాయి. వినోద్ భార్యకు అర్థమవుతుంది తన భర్త చెప్పింది నిజమేనని. మాజికల్ క్యాలెండర్ వాళ్లకి ఏదిచ్చినా దానికి 2 వాళ్ల పక్కింటి వాళ్లకు ఇస్తోందని. వినోద్ అతని భార్య ఇప్పుడు క్యాలెండర్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటారు. మనం ఈ క్యాలెండర్ సహాయంతో ధనవంతులం అయిపోవచ్చు, కానీ మన పక్కింటి మోను మనకన్నా 2 ధనవంతుడవుతాడు. లేదు, నేను దాన్ని అస్సలు భరించలేను. పక్కింటి వాళ్ళు మనకన్నా 2 ధనవంతులవడం. నువ్వొక పంచే, మ్యాజిక్ క్యాలెండర్ని తీసుకెళ్లి మోను ఇంట్లో ఇచ్చేసిరా. వినోద్ మ్యాజికల్ క్యాలెండర్ తీసుకుని మోను ఇంటికి వెళ్తాడు. మోను, నా దగ్గరికి ఎలాగో ఈ మ్యాజిక్ క్యాలెండర్ వచ్చింది. నువ్వు దీని మీద ఏం కావాలని రాసినా ఆ డేట్ రోజున నీ కోరిక తీరుతుంది. మేం మా ఇంట్లో కావాల్సిన సామానంతా తీసుకున్నాం. అందుకే నేను ఏమనుకున్నానంటే ఈ క్యాలెండర్ని నీకిచ్చేయాలని. నువ్వు కూడా ఈ క్యాలెండర్ సహాయంతో నీకు కావలసినవి కోరుకోవచ్చు. ఎంతైనా నువ్వు మా పక్కింటి వాడివి కదా. నీ గురించి నేను ఆలోచించకపోతే ఇంకెవరు ఆలోచిస్తారు? మోను అతని భార్య మ్యాజికల్ క్యాలెండర్ తీసుకుని ఎంతో సంతోషిస్తారు. వాళ్లు క్యాలెండర్ మీద తమకి కావలసినవన్నీ రాస్తూ అన్ని వస్తువులను తెప్పించుకుంటారు. మరోవైపు వినోద్ ఇల్లంతా సామాన్లతో నిండిపోతూ ఉంటుంది. ఎందుకంటే వినోద్ ఇంట్లోకి మోను కన్నా 2 వస్తువులు వస్తూ ఉంటాయి. మోను భార్య వచ్చి వినోద్ ఇంట్లోకి తొంగి చూసి ఇంటికి వెళ్లి విషయం అంతా మోనుకి చెప్తుంది. అలాగా, ఇప్పుడు నాకు అర్థమైంది వినోద్ అంత ప్రేమతో ఈ మ్యాజిక్ క్యాలెండర్ని ఎందుకిచ్చి వెళ్ళాడో. అయినా ఏమీ పర్వాలేదు. ఎంత మంచి పాఠం చెబుతానంటే మళ్ళీ మర్చిపోకూడదు. నాకు నా భార్యకు ఒక కన్ను కనిపించకుండా పోవాలి. తరువాతి రోజు ఉదయం ఆ విషయం నిజంగా మారుతుంది. మోనుకి అతని భార్యకి ఒక కన్ను కనిపించడం మానేస్తుంది. కాని మరోవైపు వినోద్కి అతని భార్యకి 2 కళ్ళు కనిపించడం మానేస్తాయి. తర్వాత మోను క్యాలెండర్ మీద ఇలా రాస్తాడు, మా ఇంటి ముందు ఒక పెద్ద బావి కావాలి అని. తర్వాతి రోజు ఉదయం వినోద్ ఇంటి ముందు 2 పెద్ద బావులు ఏర్పడతాయి. వినోద్కి అతని భార్యకి 2 కళ్ళు కనిపించకపోవడంతో ఇద్దరూ వెళ్లి ఆ బావిలో పడిపోతారు. అప్పుడు వాళ్లకి అర్థమవుతుంది ఇదంతా మోను చేసిన పని అని. రోడ్డు మీద నుండి ఒక సాధువు వెళ్తూ ఉంటాడు. ఆ సాధువు వినోద్ అతని భార్య ఏడుపులు విని వాళ్ల ఇంటి ముందుకి వెళ్తాడు.
అతను వాళ్ళిద్దర్నీ బావిలో నుండి బయటకు తీస్తాడు. వినోద్ జరిగిందంతా ఆ సాధువుకి చెప్తాడు. సాధువు మోనూని, అతని భార్యని బయటికి పిలిచి ఇలా చెప్తాడు. వినోద్, మోను, బహుశా మీకు గుర్తుండకపోవచ్చు, మీ ఇద్దరి తండ్రులు నాకు ఎంతో ప్రియ శిష్యులు. వాళ్ళిద్దరూ చాలా సేవ చేశారు నాకు. అందుకు సంతోషించి నేను వినోద్కి ఒక మ్యాజిక్ క్యాలెండర్ కానుకగా ఇచ్చాను. కానీ మీరిద్దరూ ఈర్ష్యతో ఒకరినొకరు ముంచాలనుకున్నారు. వినోద్, ఒకవేళ నీకు గనక ఈర్ష్య లేకపోతే నువ్వు నీ క్యాలెండర్ని మోనుకు ఇచ్చేవాడివి కాదు. ఇక మోను, నీ లోపలే గనక ఈర్ష్య లేకపోతే నువ్వు వినోద్ని గుడ్డివాడుగా చేసి తనను బావిలో పడేసేవాడివి కాదు. మీ సుఖం మీద కాకుండా మీ దృష్టంతా ఇంకొకరిని కష్టపెట్టడం మీదే ఉంది. ఒకవేళ మీరు మీ సుఖం మీద, సంతోషం మీద దృష్టి పెట్టి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. వినోద్, మోను తాము చేసింది తలుచుకొని సిగ్గుపడతారు. సాధువు క్యాలెండర్ మీద ఇలా రాస్తాడు, అంతా ముందు ఉన్న దానిలాగా మారిపోవాలని. తర్వాత క్యాలెండర్ తీసుకుని మాయమైపోతారు. మహారాష్ట్రలోని ఒక గ్రామంలో రాజేష్ అనే ఒక రైతు తన భార్య రాణితో కలిసి ఉండేవాడు. రాజేష్ వ్యవసాయం చేస్తూ తన ఇంటి ఖర్చులను వెళ్లదీస్తూ ఉండేవాడు. కాని వచ్చే ఆదాయంతో ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. అప్పుడప్పుడు తినడానికి కూడా డబ్బులు లేక వాళ్లు ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఏవండి, మీరు ఏదైనా వేరే పని చూసుకోండి. ఇలా అయితే ఇల్లు గడవడం ఇంకా కష్టమవుతుంది. నిజమే రాణి, నువ్వు చెప్పింది నిజమే. నేను రేపే నా ఫ్రెండ్ దగ్గరికెళ్ళి కలిసి ఏదైనా మంచి పని ఉంటే చూడమని అడుగుతాను. ఏదైనా సంపాదన ఎక్కువ ఉండే పని. రాజేష్ తర్వాతి రోజు తన ఫ్రెండ్ సుమిత్ దగ్గరికి వెళ్తాడు. సుమిత్ చాలా పెద్ద పేరున్న మనిషి. అతను గుర్రాల రేసు పోటీలు నడుపుతూ ఉండేవాడు. ఏయ్ సుమిత్, ఎలా ఉన్నావు నువ్వు? అరే రాజేష్, చాలా రోజుల తర్వాత వచ్చావు. నేను చాలా బాగున్నాను. నువ్వెలా ఉన్నావో చెప్పు. ఇంట్లో అంతా ఓకేనా? ఏం చెప్పమంటావు సుమిత్, నీకు తెలుసు కదా వ్యవసాయం చేస్తే సంపాదన ఎలా ఉంటుందో. నాకేదైనా పని చూపించు, ఏదైనా ఎక్కువ డబ్బు సంపాదించే పని. రాజేష్, నువ్వు కూడా సొంతంగా ఒక గుర్రాన్ని కొనుక్కో. గుర్రాల రేసు పోటీల్లో పార్టిసిపేట్ అవ్వు. మేము ప్రతి నెలా పోటీలు ఏర్పాటు చేస్తుంటాం. నీకు తెలుసు కదా, గెలిచిన వాళ్లకి 5 లక్షల రూపాయల బహుమతి వస్తుంది. రాజేష్ 5 లక్షల బహుమతి మాట వినగానే ఆశ్చర్యపోతాడు. ఏమన్నావు? 5 లక్షల బహుమత? అంత డబ్బు నేను ఏడాదిలో సంపాదించలేను. అవును, నువ్వు కూడా ఒక మంచి రేసు గుర్రం కొనుక్కో, పోటీల్లో పాల్గొనేందుకు రెడీ అవ్వు. రాజేష్ మళ్లీ తన ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే రాణితో అతను జరిగిందంతా చెప్తాడు. రాణికి కూడా ఆ విషయం నచ్చుతుంది. ఊరు పక్కనే ఒక మేళా జరుగుతుంది. అక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి చాలా మంది గుర్రాలు కొనేందుకు వస్తుంటారు. రాజేష్ కూడా తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకుని ఆ మేళాకి వెళ్తాడు. అక్కడ రాజేష్ చాలా గుర్రాలను చూస్తాడు. కాని అతనికి అక్కడ ఏ గుర్రమూ నచ్చదు. చివరికి రాజేష్ ఒక పసుపు రంగు గుర్రం చూస్తాడు. దాన్ని చూడగానే ఆ గుర్రాన్ని తీసుకువెళ్లాలని రాజేష్ కనిపిస్తుంది. ఈ గుర్రం చాలా అందంగా కనిపిస్తోంది, నేను ఈ గుర్రాన్నే కొని తీసుకెళ్తాను. వెంటనే రాజేష్ ఆ గుర్రాన్ని తన ఇంటికి తీసుకువెళ్తాడు. అలా గుర్రాన్ని ఇంటికి తీసుకురాగానే రాణి దానికి బొట్టు పెడుతుంది. అప్పుడు ఆ గుర్రం ఇలా అంటుంది, రాణి మేడం జిందాబాద్. రాజేష్ రాణి గుర్రం మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతారు. ఏంటి, నువ్వు మాట్లాడగలవా? లేకపోతే నేనేమైనా కలగంటున్నానా? అవును, నేను మాట్లాడగలను. నేను ఒక మ్యాజిక్ గుర్రాన్ని. నేను ఎంత స్పీడ్ అంటే ఏ గుర్రం కూడా ఓడించలేదు. ఇక నుండి మీరే నా యజమానులు. ఎవరైనా నన్ను పడేసి నాకు గాయం చేయడానికి ప్రయత్నం చేసినా నా గాయాలు వాటంతటవే మానిపోతాయి. నేను కేవలం మీరు చెప్తే మాత్రమే పరిగెత్తుతాను. గుర్రాల పోటీ జరిగే రోజు వస్తుంది. రాజేష్ తన మాయా పసుపు గుర్రాన్ని తీసుకుని పోటీలు జరిగే దగ్గరికి వెళ్తాడు. గుర్రాల రేసు మొదలవగానే రాజేష్ తన మాయా పసుపు గుర్రాన్ని పరిగెత్తమని చెప్తాడు. రాజేష్ మాట వినగానే మాయా గుర్రం ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే మిగతా గుర్రాలన్నింటినీ దాటుకుని ముందుకు వెళ్ళిపోతుంది. కొద్ది నిమిషాల్లోనే రాజేష్ ఆ పోటీ గెలుస్తాడు. ఈ విధంగా రాజేష్ 5 లక్షల బహుమతి గెలుచుకుంటాడు. ఇలాగే ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. ఎక్కడ ఎప్పుడు రేసు పోటీలు జరిగినా మాయా గుర్రమే గెలుస్తూ ఉంటుంది. అలా గెలుస్తూ గెలుస్తూ రాజేష్ మాయా గుర్రం సహాయంతో ధనవంతుడు అయిపోతాడు. రాజేష్ తన గుర్రాన్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. దూర దూరాల నుండి ప్రజలు ఆ గుర్రాన్ని కొనుక్కోడానికి వస్తుంటారు. కాని రాజేష్ ఆ గుర్రాన్ని తను అమ్మనని ఖచ్చితంగా చెప్పేస్తాడు. రాణి రాజేష్లు చాలా సంతోషంగా ఉంటారు. మన ఇంట్లోకి ఈ మాయా గుర్రం వచ్చినప్పటి నుండి మన జాతకాలు పూర్తిగా మారిపోయాయి. నాకేమనిపిస్తోందంటే ఈ గుర్రాన్ని మన కోసం ఆ దేవుడు
తను దూతగా పంపించాడేమోనని. అవును రాణి, నువ్వు సరిగ్గా చెప్పావు. బబ్లు అనే అతను ఎప్పుడూ గుర్రాల రేసులు గెలిచేవాడు. ఇప్పుడు రాజేష్ మాయా గుర్రం కారణంగా రేసులు ఓడిపోతూ ఉంటాడు. అప్పట్నుండి అతనికి రాజేష్ పట్ల అసూయ పెరుగుతుంది. ఏదైనా చేసి రాజేష్ గుర్రాన్ని గెలవనీయకుండా చెయ్యాలి, లేకపోతే వాడు నాకన్నా పెద్ద ధనవంతుడవుతాడు. బబ్లు రాజేష్ గుర్రాన్ని ఓడించేందుకు తన మనసులోనే మార్గం కోసం వెతుకుతాడు. అతనికి ఒక ఉపాయం వస్తుంది. ఆ రాజేష్ గాడి గుర్రం కాళ్ళు విరగ్గొడతాను. ఇప్పుడది పరిగెత్తలేదు కదా, ఇక రేసులో ఎలా పాల్గొంటుంది? రేసు పోటీలు జరగటానికి ఒకరోజు ముందు రాత్రి బబ్లు రహస్యంగా రాజేష్ ఇంట్లోకి వస్తాడు. ఒక లావు కర్రతో మాయా గుర్రం కాలు మీద బాగా కొడతాడు. గుర్రం కాలు నుండి రక్తం కారుతుంది. కాని వెంటనే మాయా గుర్రం కాలు గాయం దానంతటదే మాయమైపోతూ ఉంటుంది. అది చూసి బబ్లు ఆశ్చర్యపోతాడు. అరే, ఇదేంటిది? దీని గాయం దానంతట అదే ఎలా మానిపోయింది? అతనలా ఆలోచిస్తూ ఉండగానే మాయా గుర్రం తన కాలితో బబ్లూ కాలుని గట్టిగా తంతుంది. దాంతో బబ్లూ కాలు విరిగిపోతుంది. ఆ విధంగా అతనే రేసు పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లలేకపోతాడు. అందుకే మన పెద్దవాళ్లు చెరపకురా చెడేవు అని మనకి చెప్తూ ఉంటారు.